ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి సండే కూడా మనం ప్రేయర్ చేసుకుంటానే విషయం మనందరికీ తెలిసిందే. అలానే ఈ సండే కూడా మనం ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన చేసుకునే విషయంలో మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకుందాం. ఎవరి విషయాలు ఎవరు కూడా ఇలాంటి స్వార్థ అభిప్రాయాలు కూడా చూపించుకున్నట్లుగా ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 పరిమళ వాసినడగు నా ప్రియా పరలోకపు తండ్రి గారు, మీ పరిశుద్ధమైన పాదధూళికి నాయన ఈ ఎన్నికలైన నేను ఎందుకు పంచిన నేను మీకు విజ్ఞాపన చేయుచున్నాను తండ్రి. మీకు విజ్ఞాపన చేసేంత ప్రవార్హురాలను కాదు ప్రభా, ఆయనను కూడా నాయన ఇదిగో తండ్రి గారు, నా ప్రభా తండ్రి ఎన్నికలైన దాన్ని ఎందుకు పంచినటువంటి దాన్ని ఏపాటి దానిని ప్రభా, ఆయనను కూడా మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ క్షణమును నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి గారు. యెహోవా అనే మాట అది నీ నాలుకకు రాకమునుపది నాకు పూర్తిగా తెలిసి ఉన్నదని ప్రభా తండ్రి. నీవు కూర్చుంటుట, నీవు లేచుట, నీ నడక, నీ పడక, నీ ప్రవర్తన యావత్తు కూడా నాకు తెలిసై ఉన్నదని ప్రభా. నీవు యెషయాలో మాట్లాడుతున్న దయామయ ప్రేమస్వరూపి మీకు వందనాలు ప్రభా. ఈ క్షణమున ప్రార్థన చేస్తున్నాను. నన్ను మరుగు చేసి ప్రభా తండ్రి, మీ బిడ్డలకి కావలసిన ప్రభా నేను అంశాలతో మీరు మాట్లాడమని, వాళ్ళ హృదయంతో మీరు మాట్లాడమని, వాళ్ళ తలంపులతో మీరు మాట్లాడమని, వాళ్ళ వేదనతో మీరు మాట్లాడమని, వాళ్ళ దుఃఖంతో మీరు మాట్లాడమని, వాళ్ళ శోధనతో మీరు మాట్లాడమని, వాళ్ళ సమస్యలతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాడు తండ్రి గారు. నాయన నేనైతే అల్పురాలిని ప్రభా, సహాయం చేయమని కోరుకుంటున్నాను. దయచేసి నీ బిడ్డలతో నీ మాట్లాడమని అడుగుచున్నాను. ఇదిగో తండ్రి నాయన, ఈరోజు ఎంతోమంది నాయన ప్లాట్ఫారాల మీద తింటే తిండి కట్టుకోవడం బట్టి ఉంటా గృహం లేకుండా ఉన్నారు బాబు. వాళ్ళందరికీ మీరు తింటే తిండి కట్టుకోవడం బట్టి ఉంటా గృహం దయచేయమని అడుగుచున్నాడు తండ్రి గారు. నాయన ఇది లేని వాళ్ళు చిన్న జీవితాలు ఇంకా చాలామంది ఉన్నారు ప్రభు. వాళ్ళందరికీ నాయన మాకున్నంతలో ఒకరు సాయం చేసి మీ యొక్క మనసును మాకు దయచేయమని అడుగుచున్నాడు తండ్రి గారు. నాయన ప్రభా తండ్రి ఓల్డిజమ్స్ లేస్తున్న తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి. చిల్డ్రన్ హోమ్స్ పసిబిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళ మీద మీ కృప నుంచండి, బెంగ భయం తీసేయండి ఆయన. ఆ యొక్క బిడ్డలు తల్లిదండ్రులు ఆదరించే భాగ్యం దయచేతండి. ఒకప్పుడు మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇలా చూసుకున్నారు, ఇది కూడా పసి వయసు మానవాళ్ళ చూసుకోవాలన్న ఆలోచన వాళ్ళకి దయచేయమని అడుగుచున్నాను తండ్రి గారు. నాయన ప్రభా తండ్రి అక్రమం విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతున్నదని సెలవిచ్చిన ప్రభా. మనిషికున్న శారీరక బలహీనతలు బట్టి, మనిషికున్న విస్తారమైన పనిపాట్లు బట్టి నాయన వాళ్ళకి సేవ చేయడానికి నాయ తండ్రి నేను వాళ్ళ యొక్క బలహీనత కూడా ఒక కారణం అవుతున్నది ప్రభా. దయచేసి నేను అలా కాకుండానట్లుగా ఇంకొంచెంగా వాళ్ళ మంచి బలమైన ఆహారం తీసుకొని ప్రభా, అలాంటి తల్లిదండ్రులనైనా నా అత్తమామలు కూడా నా తల్లిదండ్రులని ప్రభా తండ్రి, నా తండ్రి నేను ఆ ఇంట్లో ఉన్న ప్రభా తండ్రి, ఆ భర్త భార్య కూడా అనుకునేలా చేతనైనా ఇటు అమ్మాయి తాలూకైనా అబ్బాయి తాలూకైనా ఎవరైనా కూడా మా తల్లిదండ్రులతో సమం అత్తమామ కాదు అనుకునే భాగ్యం దయచేతండి. ఎవరు కూడా విరోధం కలిగిన తండ్రి, ఏ కుటుంబ సభ్యులు కూడా గొడవ రాకుండానట్లుగా చేసి అంతా కూడా కలిసి కట్టుగా ఉండటం సాయం తెచ్చిన చెల్లిన బిడ్డలు కూడా కాపాడని తెల్లారులైతే తల్లిదండ్రుల ప్రేమ కోసం ఎదురు చూడాల్సిన పసిబిడ్డలు ప్రభా తండ్రి, తల్లి చక్కబడితేనే కానీ ఏది కూడా జరగలేని పసిబిడ్డలు వేల మంది నాయన అనాది ఆశ్రయాల్లో ఉన్నారు ప్రభా. బిడ్డలకు మంచి భవిష్యత్తునివ్వండి ప్రభా. వాళ్ళని ఎంతగానో కాచి కాపాడుతున్న ప్రభా తన వార్డెన్ని దీవించండి. వాళ్ళకి కావాల్సిన సమస్తమును కూడా నాయన సమకూర్చమని కోరుకుంటున్నాను. వాళ్ళకి కావాల్సిన సమస్తాన్ని ఇవ్వండి దేవా, మీకు వందనాలు. వాళ్ళు పోషింపబడటే సహాయం దయచేతని మేము ఎలాగ పెట్టము, మేము ఎలాగ జాలి దయ చూపించలేము. కనీసం ప్రభా మేము మాట సాయం చేస్తే వాళ్ళకు ఉపయోగం లేదు, సాయం చేసి అంత మాకు లేదు ప్రభా. కనీసం ప్రభా నేను ప్రార్థన సహాయం చేసే భాగ్యం దయచేతండి. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను మార్చేది ప్రభా. ఈరోజు కాకపోయినా రేపైనా నీవు కార్యం చేయగలిగిన గొప్ప తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డలకు కావాల్సిన సమస్తమును కూడా ముందేనైనా ఆ వార్డెన్కి సమకూర్చమని యేసు నామములో దీవించమని వాళ్ళు వేడుకుంటున్నాను తండ్రి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ 3 సెక్టర్స్లో ఉన్న వాళ్ళని కూడా కాపాడండి ప్రభా. మా మిలిటరీ బృందాన్ని కాపాడండి, మా సోల్జర్స్ని కాపాడండి ప్రభా. ఏ దేశం మీద కూడా నేను యుద్ధంలో రాకూడనట్లుగా చేయమని అడుగుచున్నాను తండ్రి. అందరినీ కూడా ప్రతి బోర్డర్లో ఉన్న కాపాడమని అడుగుచున్నాను. ప్రతి బోర్డర్లో ఉన్న మా సిపాయిలను కాపాడమని అడుగుచున్నాను తండ్రి. డాక్టర్ బృందం, లాయర్ బృందం ప్రభా తండ్రి, నైనా జడ్జిల బృందం ప్రభుత్వనైనా పోలీస్ శాఖ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా కాపాడమని అడుగుచున్నాడు తండ్రి. నాయన ప్రభు వాళ్ళకి ఎటువంటి శోధన సమస్య రాకుండా కాపాడమని అడుగుచున్నాడు. అదే రీతిగా నాయన దైవ సేవకులు కాపాడండి. వాళ్ళు చేస్తున్న పరిచయాలను దీవించండి. కొండలోని గుట్టలోని నాయన ఇప్పటికీ కూడా కష్టం కలిగి చేస్తున్న వాళ్ళకి కావలసిన సమస్త సమృద్ధి కూడా అనుగ్రహించమని అడుచు వాళ్ళ సేవా పరిచయాన్ని దీవించమని అడుగుచున్నాడు. అనేకమైన సంఘాలను దీవించండి, వాళ్ళ దైవ సేవకులను దీవించండి, వాళ్ళ సంఘాలను ఆశీర్వదించండి. దైవ సేవకులు పడుతున్న కష్టానికి నైనా వాళ్ళకు ఆలోచన దయచేసి దేవుడికి దగ్గరగానే ప్రభా తండ్రి నైనా ఉండాలన్న ఆలోచన మీరు వాళ్ళకి దయచేయమని అడుగుచున్నాను తండ్రి గారి సేయనైనా. ప్రతి ఒక్కరు కూడా రోజు ప్రార్థన చేసుకుని రోజు బైబిల్ చదువుకునే మనస్తత్వం మీరు వాళ్ళకి దయచేయమని
కోరుకుంటున్నాను. నా ప్రియా పరలోకపు తండ్రి గారు నాయన, అదే రీతిగా నా ప్రియా పరలోకపు తండ్రి గారు నాయన, ఎంతోమంది భర్త భార్యలు కోర్టులో ప్రభుత్వం అనేకమైన కేసుల్లో ఉన్నారు తండ్రి. అవి ఆస్తికి సంబంధించి అవ్వచ్చు, భర్త భార్యలు అవ్వచ్చు ప్రభా తండ్రి. లేకపోతే నాయన ప్రభా తండ్రి కుర్రవాళ్ళు తెరం లేక ప్రభా తండ్రి నాయన, ఈ కుర్రవాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా యవ్వన కాలంలోనైనా వాళ్ళ బ్రతుకు పాడు చేసుకుంటున్నారు ప్రభా తండ్రి నాయన. ఆ బిడ్డలకున్ననైనా కోర్టు సమస్యలు కూడా తొలగించి తండ్రి, అయ్యో మనం కరెక్ట్గా ఉండాలి, తల్లిదండ్రులు పెంచాలి, మన జీవితానికి ఒక భవిష్యత్తు చూసుకోవాలి, ఇలా మనం నీచంగా బ్రతకూడదన్న ఆలోచన దయచేతండి. విపరీతమైన మత్తు పదార్థాలనైనా స్త్రీ పురుషుల భేదం లేకుండా యవ్వన కాలంలో బిడ్డలు పాడైపోతున్నారు ప్రభా. బిడ్డలు కాపాడండి. తల్లిదండ్రులు వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు ప్రభా. కొంతమంది బిడ్డలు అలాగ తయారవుతున్నారు ప్రభా తండ్రి. ఎంతని ప్రభా తండ్రి నాయన, వీళ్ళకన్నా ప్రేమ బట్టి వాళ్ళని ప్రభా ఏమీ చేయలేక ఊరుకుంటుంటేనైనా ప్రభా తండ్రి, అది వాళ్ళకి మూర్ఖత్వం ఉంది. దయచేసి వాళ్ళు అర్థం చేసుకుని మనసును దయచి తండ్రి, తల్లిదండ్రికి గుండు కోతగా ప్రభా తండ్రి వేదనాకరంగా లేకుండా చక్కగా నా తండ్రి చదువుకొని చక్కగా మంచి ఉద్యోగం చేసుకొని చక్కగా 2 రూపాయలు సంపాదించినైనా తల్లిదండ్రులు ప్రేమగా చూసుకొని ఇచ్చే భాగ్యం దయచేతండి. భార్య బిడ్డలు కూడా చూసుకునేలా చేతని. ఈ మత్తు పదార్థాలు సేవిస్తున్న వాళ్ళ ఆరోగ్యాలు బాగుండేలా చేతని. అంత విపరీతంగానైనా వాళ్ళ మద్యాన్ని సేవించకూడనట్లుగా వాళ్ళ ఆరోగ్యాలు కాపాడమని అడుగుచున్నాను ప్రభా. అదే రీతిగా ప్రభా తండ్రి గారు యవ్వన పిల్లలు ప్రభా, ఆడపిల్లలు కూడా నాయన విచ్చలవిడతనంగా కొంతమంది తయారైపోయారు నాయన. బిడ్డలు కూడా కాపాడండి. వాళ్ళకి కావలసిన మంచి భవిష్యత్తులు జీవితాన్ని ఇవ్వండి ప్రభా. వాళ్ళ ఆరోగ్యాలు కూడా పాడైపోకూడనట్లుగా వాళ్ళు కూడా తల్లిదండ్రులు దగ్గరుండి చక్కగా వివాహాలు చేసుకొని మంచి కుటుంబాలు వాళ్ళు ఏర్పాటు చేసుకునేలాగా ఆ బిడ్డలకి జ్ఞానాన్ని దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. యేసయ్య స్తోత్రమునైనా. ఇదిగో తండ్రి, అలానే ప్రభా తండ్రి, వివాహాల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు తండ్రి నాయన. ఆ వివాహాలు కూడా త్వరగా సమకూర్చండి ప్రభా తండ్రి. వివాహం అనే విషయంలో ఘనమైనది, అది యెహోవా వల్ల జరుగు కార్యం అని సెలవిచ్చిన ప్రభా తండ్రి. ఈ ఏ ఇంట్లో ఏ పురుషుడు కావాలని, ఏ ఇంట్లో ఏ స్త్రీ కావాలని కోరుకుంటున్నారు ప్రభా. ఆ కుటుంబం యొక్క బుద్ధులు లక్షణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి తగ్గ మనిషిని స్త్రీ రూపంలో పురుషుడి రూపంలో ఏర్పాటు చేయమని అడుగుచున్నాను తండ్రి. సంసారములను ప్రభా ఏకాకులను సంసారాలుగా చేస్తారని సెలవిచ్చిన ప్రభా. ఏకాకగా ఒంటరిగా ఉన్న జీవితాలకి మీరు తోడు దయచేయమని అడుగుచున్నాను. వాళ్ళకి జీవితాలను ప్రభా ఏర్పాటు చేయమని, కుటుంబాలను నిర్మించువాడా కుటుంబాలను నిర్మించమని అడుగుచున్న ప్రభా. కుటుంబ వ్యాస పడిపోకుండా కట్టమని కోరుకుంటున్నాను ప్రభా. ప్రేమ బంధం మంచి మొక్కలాగానైనా ఎదిగించి కూడా సహాయం దయచేయను. కుళ్ళి ఈర్ష్య పగ కక్ష మాకు తీసివేసామని అడుగుచున్నాను. అవి ఎవరు ఏ రూపాన్ని చూపిస్తున్నారు ప్రభా, వాళ్ళందరినీ కూడా మీ పాదధూలకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. నేను చూడలేక సహించలేక ఎదటి వారు మనసు బాధ పెట్టేవారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. నేను అది తెలిసినా కూడా మాలాంటి వాళ్ళందరూ కూడా ప్రభా నేను సహించుకుంటున్న వాళ్ళకి మీ యొక్క ప్రభా తండ్రి నైనా శక్తిని ఇంకను ప్రసాదింపజేసిన తండ్రి. అంతగానైనా బాధ పెడుతున్న వాళ్ళని మీ పాదధూలకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. దయచేసి ప్రవర్తనైనా వాళ్ళకి మీరే బుద్ధి చెప్పమని కోరుకుంటున్నాను. ఏ కుటుంబంలో ఎవరు కూడా బాధ పెట్టకూడనట్లుగా చేయండి ప్రభా తండ్రి. నేను అది ఎవరైనా కూడా, మేమైనాను ఇంకొకరైనాను ప్రభా తండ్రి, మందిరంలో ఉన్నవారైనాను ప్రభా తండ్రి, ఏ రూపంలో ఉన్నవారైనాను మీరు బుద్ధి చెప్పమని కోరుకుంటున్నాను తండ్రి. నేను అంతా ప్రేమ కలిగి స్వార్థం ఈర్ష్య లేకుండా ప్రేమ కలిగి మంచి మనసుతో ఉండే భాగ్యం దయచేయను. కుళ్ళి మనసు, కుట్ర మనసు, ఏర్స మనసు ప్రభా తండ్రి నా తండ్రి తీసివేసేమని కోరుకుంటూ పగ కక్ష మనసు కూడా తీసివేసేమని అడుగుచున్నాను తండ్రి. అదే రీతిగా ప్రభా తండ్రి అందరినీ కూడా కాపాడమని వేడుకుంటున్నాను. ఇస్రాజనాయన స్తోత్రాలు తండ్రి. ప్రభా 3 రకాలుగా ప్రయాణాలు చేస్తున్న వాళ్ళని కూడా కాపాడమని అడుగుచున్నాను తండ్రి గారు. మీకు వందనాలు తండ్రి. ఇంకా నా ప్రతి ఒక్కరిని అందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నా తండ్రి గారు. ఎంతోమంది గృహాలు కట్టుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ గృహాలు త్వరగా నిర్మించండి ప్రభా. పెట్టుకుంటున్న లోన్లు త్వరగా ఏసునామలో విడుదల అయ్యేలా దయచేయండి తండ్రి. ఎంతోమంది రుణ బాధలు కలిగి ఉన్నారు. ఏసునామలో వాళ్ళ రుణాలన్నీ కూడా త్వరగా తీరుపడి సహాయం తెచ్చినాను. వాళ్ళకి రావాల్సిన ధర నిధులంతా కూడా ద్వారాలు తెరవండి ప్రభా. ఏ ఇంట్లోని పేదరికం రాకుండా మీరే పెంచి పోషించమని, సమృద్ధిగానైనా తినుబండారాలన్నీ కూడా తండ్రి ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో సమృద్ధిగా ఉండి చక్కగానైనా ప్రతి ఒక్కరు కూడా పోషింపబడడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. జైల్లో ఉన్న వాళ్ళకి విడుదల దయచేనైనా వాళ్ళ యొక్క ప్రభాతాన్ని మనోభావం ఎంతగా కృంగిపోయినా తండ్రి, ఎంతగా దుఃఖానికి బలైపోయారో ప్రభాతాన్ని మీకు తెలుసు. వాళ్ళకు ఓదార్పును దయచేయండి. బెంగని తీసేయండి. మానసికమైన ఒత్తిళ్ళు తీసేయండి ప్రభా. సంతోషాన్ని దయచేసి వాళ్ళ శిక్షాకాలం త్వరగా పూర్తయిపోయి ప్రభా అందరూ కూడా నైనా వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉండి మరెన్నడూ కూడా నైనా ఇలాంటి ప్లేసులకు రాకూడదని అనుకుని వాళ్ళ మనస్తత్వాన్ని మార్చమని అడుగుచున్నాను ప్రభా. దయచేసి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలానే ప్రభుత్వనైనా నాకు ఇచ్చిన చిన్న పరిచయం, నాకు ఇచ్చిన చిన్న సేవను కూడా దీవించండి. ఇంకను నాకు మంచి ఆరోగ్య బల శక్తిని తెచ్చినైనా ప్రభాతాన్ని ఇంకను నేను ప్రభా జ్ఞానం కలిగి ప్రభాతాన్ని మీ యొక్క నైనా ప్రసంగాలు మీ బిడ్డలకి ఇవ్వడం సాయం తెచ్చుతాను. ఎంతమంది అయితేనైనా ఆ యొక్క మెసేజ్లు వింటున్నారో వాళ్ళ మీద మీ యొక్క ఆత్మవర్షాన్ని కురుమరించి మీ బలశక్తిని కురుమరించండి ప్రభా. ప్రతి ఇంట్లోని కూడా నా తండ్రి నైనా ధనధాన్యాలు సంతోషంగా ఉండేలా చేయండి ప్రభా. వాళ్ళ ఒంటి నిండా ఆరోగ్యం ఉండేలా చేయండి ప్రభా. వాళ్ళ చేతి నిండా ధనం ఉండేలా చేయండి తండ్రి. వాళ్ళ నోటి నిండా నవ్వు ఉండేలా చేతని వాళ్ళ
వాళ్ళ కడుపు నిండా మిమ్మల్ని గూర్చిన నాయన జీవజలాలు ఉబుకుచు ఉండటానికి సహాయం చేయమనడుచు. ఆనందం అంతా మీలోనే ఉండి ప్రభు తండ్రి మీతో ఆనందపడే భాగ్యముతో నాయన మీ పనిలో అన్ని రకాలుగా తండ్రి ప్రతి క్షణం మునిగిపోయే భాగ్యమును మా అందరికీ దయచేయమడుచున్నాను. నా నుంచి వాక్యం వెంటనే అందరి బిడ్డలు దీవించండి ప్రభు. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కాపాడండి. ఎవరి యొక్క సమస్యతో పీడింపబడుతున్నారు యేసు నామములో విడుదల దయచేయండి ప్రభు. అది ఒంటి జబ్బైనను, ఇంటి జబ్బైనను, మానసిక జబ్బైనను ఇప్పుడే యేసు నామములో వాళ్ళకి విడుదల దయచేయమని అడుచు. వాళ్ళ మానసిక ఒత్తిళ్ళకి విడుదల దయచేయండి. వాళ్ళ శారీరక బంధకాలకు విడుదల దయచేయండి. వాళ్ళ ఒంట్లో ఉన్న జబ్బులకి యేసు నామములో విడుదల దయచేయండి. శాతాన్ని ఏ రూపంలో భర్త భార్యల మధ్య, కుటుంబాల మధ్య, అత్తమామల మధ్య, కోడళ్ళ మధ్య ఏ సమస్యలు కల్పించి విడదీసేస్తుందో ప్రభు మీరు ఇప్పుడే బుద్ధి చెప్పమని కోరుకుంటూ అందరూ కూడా నాయన మానవ జాతి స్త్రీ పురుషులు పిల్లల పెద్దలంతా కూడా సంతోషంగా ఆనందంగా ఉండి మిమ్మల్ని స్తుతించే భాగ్యమును దయచేయమడుచున్నాను తండ్రి. నాయన ప్రభు తండ్రి పసిపిల్లలు కాసేపు కొట్టుకుని ఇంకో కాసేపులో అంతా కలిసిపోయి ఎలా ఆడుకుంటారు మేము కూడా ప్రభు అలాంటి ప్రభు నిర్మలమైన మనసు కలిగి పసిపిల్లల వల్ల ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. మీకు స్తోత్రాలు అందరినీ కూడా కాపాడమని అడుగుచున్నాను నాయన. మా గవర్నమెంట్ వెళ్తున్న మా గవర్నమెంట్ నాయకులు కూడా కాపాడమని అడుచున్నాను. ప్రజలకు తగ్గనైనా మంచి ప్రజా పరిపాలన అందించడానికి సహాయం దయచేయమని అడుచున్నాను. ఇదిగో నా తండ్రి నాయన అనేక మంది మత్తు పదార్థాలు బానిసైపోతున్నాను కూడా కాపాడి ప్రభుత్వనైనా వాళ్ళ నుంచి జరుగుతున్న ప్రభుత్వండి అన్యాయాలు ప్రభు ఎదుటి వారి మీద కరెక్ట్గా ఉన్న వాళ్ళు ప్రభుత్వండి నైనా ఇలాంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు బుద్ధి చెప్పేలా చేతండి. ఇలాంటి రాడ్డలో ఇంకా మార్పులు తీసుకురమ్మని అడుచున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభుత్వండి గారు నా తండ్రి అనేక మంది ప్రభుత్వండి అయినా ఇంతగానో అన్ని రకాలుగా శోధింపబడుతున్నారు. ప్రజలు ఏ రకంగా శోధింపబడుతున్నారు ఆ శోధన కరవన్నీ కూడా తీసివేసి తండ్రి నేను ప్రజలకు మంచి పరిపాలన అందించడం సహాయం తెచ్చినాను. అది ఏ స్టేట్ అయినా ఏ అదర్ కంట్రీస్ అయినా ప్రభు తండ్రి ఎక్కడైనా ఎప్పుడైనా ప్రభు తండ్రి దయచేసి ప్రజలకు తగ్గ ప్రజా పరిపాలన అందించడం సహాయం చేయమని మా యొక్క స్టేటు ప్రభు తండ్రి మా యొక్క సెంటర్లో అంతా కలిపిన మా యొక్క దేశ నాయకులు యావత్తును కూడా కాపాడు సహాయం చేయమని అడుచు. ఎలాంటి గొడవలు ఎలాంటి శత్రుత్వం మాకు రాకుండా ఎలాంటి యుద్ధాలు రాకుండా అంతా కూడా సంతోషంగా ఆనందంగా ఉండి మిమ్మల్ని స్తుతించుకొని భాగ్యం దయచేయమని వేడుకుంటూ దయతో చిన్న ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోమని అడుచున్నాను ప్రభా. ఇంకా మీ యొక్క వాక్య జ్ఞానాన్ని నాకు దయచేయండి ప్రభా. ఇంకా అనేకమైన చోట్ల మీ యొక్క స్వార్థ పరిచర్య నేను చేయడానికి నాకు అనుగ్రహించమని మీ కృపను అనుగ్రహించమడుచున్నాను. ఇంకా నాకు మంచి ఆరోగ్య బలశక్తిని అనుగ్రహించమడుచున్నాను ప్రభా. అయ్యా నేను అందరి కొరకు చేస్తున్నాను. అందరూ కూడా నా కొరకు కూడా ప్రార్థన చేసే భాగ్యం దయచేయమని కోరుకుంటూ అయ్యా అల్పురాలైన నా ప్రార్థన మీ పాదధూళి కింద పెట్టుకున్నానయ్యా. నా ప్రార్థన తప్పనిసరిగా ప్రతిఫలం దయచేయమని చేస్తారని ఆశపడుతూ కోరుకుంటున్నాయినా త్వరగా రానున్న మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు గారి యొక్క నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి గారు మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరును గాక. మనదిన ఆహారం నేటి మాకు దయచేయమయ్యా. మా భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్కడిని తప్పించము నాయన. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.